ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టు 31, 2023న కొత్తగా భూ హక్కుల చట్టం అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 తీసుకొచ్చింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 512 జారీ చేసి గెజెట్ నోటిఫికేషన్ కూడా నవంబర్ 14, 2023న రిలీజ్ చేసింది. ఈ చట్టానికి సంబంధించి 2022లోనే ఏపీ గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దీని ప్రభుత్వం ఎలా అమలు చేయబోతోంది, పూర్తి వివరాలు ఇవాల్టి వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. భూ హక్కుల చట్టం అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం 3 రకాల రిజిస్టర్స్ ఉంటాయి. ఒకటి స్థిరాస్తి హక్కుల రిజిస్టర్. ఇందులో రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తుల శాశ్వత రికార్డులు ఉంటాయి. మిగతా 2లో ఒకటి భూమి కొనుగోలు అంటే క్రయ విక్రయాల రిజిస్టర్ అండ్ ఇంకొకటి భూ వివాదాల రిజిస్టర్. దీని ప్రకారమే ప్రతి గ్రామంలోని రెవెన్యూ రికార్డ్స్ సవరిస్తారు. ఇదంతా ఒక స్పెషల్ ఆఫీసర్, చీఫ్ టైటిల్ రిజిస్టర్ అధికారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ స్పెషల్ ఆఫీసర్ ఒక మాజీ ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఈ చీఫ్ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అంటే టీఆర్ఓ కింద మండల స్థాయిలో ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ అధికారులను ప్రభుత్వం నియమిస్తోంది. మండల ల్యాండ్ టైటిలింగ్ అధికారి బాధ్యతలు భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ఈ ల్యాండ్ టైటిలింగ్ అధికారికే ఉంటుంది. స్థిరాస్తి అంటే భూమి లేదా ఇల్లు గుర్తింపు సంఖ్య, స్థిరాస్తి ఉన్న ప్రాంతం, యజమాని పేరు, యాజమాన్య హక్కు, బదిలీలకు సంబంధించిన సమాచారం, అలాగే ఆస్తి వారసత్వ సమాచారం, భూమి లేదా ఇంటిపై ఏదైనా దావాలుంటే ఆ దావాలకు సంబంధించిన సమాచారం, ఇలా మొత్తం వివరాలతో టైటిల్ రిజిస్టర్ని నిర్వహిస్తారు. పలు స్టేజెస్లో విచారణ చేసిన తర్వాత టైటిలింగ్ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తిస్తారు. అతని పేరు భూ హక్కుదారుడి రిజిస్టర్లో నమోదు చేస్తారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ చట్టంతో మోసాలకు తావులేదు, యజమానులకు శాశ్వత హక్కుదారులను గుర్తించి రిజిస్టర్లో నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి చట్టం ఇంతవరకు ఏ రాష్ట్రంలో రాలేదని ప్రభుత్వం చెబుతోంది. ఓకే, వినడానికి ఇదంతా బానే ఉంది. బట్ ఈ చట్టం ప్రకారం ఏదైనా స్థిరాస్తి వివాదాలపై సివిల్ కోర్టులో విచారణ జరగదు. ఒక ప్రత్యేక టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ ఉన్నారని చెప్పుకున్నాం కదా, అన్నీ అతనే నిర్ణయాలు తీసుకుంటాడు. అసలు సమస్య ఇక్కడ నుంచే మొదలవుతోంది. ఏమైనా ఆస్తి తగాదాలుంటే కొత్త చట్టంలోని రూల్స్ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ అధికారి నమోదు చేసే హక్కు రిజిస్టర్లో ఒక్కసారి భూ హక్కుదారుడు పేరున ఆస్తి నమోదైన తర్వాత ఎవరికైనా అభ్యంతరాలుంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యునల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప సివిల్ కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. కేవలం హైకోర్టులో మాత్రమే కేసు వేసుకునే ఛాన్స్ ఉంది. ఈ కారణంగా భూమి వివాదాలు, ఆస్తి తగాదాల కేసులపై ఇప్పటికే సివిల్ కోర్టులు విచారణ జరపడానికి స్వీకరించడం లేదు. సో సంబంధిత టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల వద్దకే వెళ్లాలని కోర్టులు కూడా సూచిస్తున్నాయి. ఇక్కడే అసలు చిక్కంతా ఉంది. సామాన్యులు హైకోర్టులో పిటిషన్ వేసుకోవడం అంటే సాధ్యమేనా? చాలా డబ్బు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు పెట్టడమే కాకుండా చాలా ప్రయాసలు పడాలి. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక మరో సమస్య ఏంటంటే ఈ కొత్త టీఆర్ఓలు ఇంతకుముందు రెవెన్యూ అధికారులు చేసిన సర్వేల ఆధారంగానే రిజిస్టర్లలో భూమి యజమానుల వివరాలను పొందుపరుస్తున్నారు. అయితే ఈ రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వలనే ఇంతవరకు సివిల్ కోర్టుల్లో ఎక్కువ శాతం కేసులు నడుస్తున్నాయి. పైగా రెవెన్యూ అధికారులనే దాదాపు కింది స్థాయి టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్స్గా చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు రెవెన్యూ అధికారుల తప్పుల వలనే వారి భూ హక్కులను కోల్పోతున్న సందర్భాలు, కేసులు ఎన్నో. కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. సో మళ్ళీ ఆ అధికారులకే శాశ్వత నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ చట్టం కల్పిస్తోంది. ఇది చాలా అనాలోచిత విధానమని, అన్యాయంగా ఉందని న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. దళిత, గిరిజన భూములు, చిన్న సన్నకారు రైతుల భూములను అక్రమదారులు కబ్జా చేయడానికి ఈ భూ హక్కుల చట్టం అవకాశం ఇస్తుంది. ఈ చట్టం అమల్లోకి రావడం వలన ఇప్పటి వరకు భూములకున్న 30 రకాల రికార్డులు, ఉదాహరణకు పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్, అడంగల్, 1B లాంటివి క్రమంగా రద్దయిపోతాయి. ఈ చట్టం వలన పేద రైతులు తమకుండే కొద్దిపాటి భూముల విషయంలో వారి హక్కులను నిర్ధారించుకోవడానికి అవకాశం లేక శాశ్వతంగా భూమిని కోల్పోవాల్సి వస్తుంది. వారి భూములు పెద్ద పెద్ద భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఒక ఇల్లు లేక కొద్దిపాటి భూమి ఉన్న యజమానికి వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేసి అతని భూమిపై దావా సంబంధిత అధికారి వద్ద దావా వేస్తే ఆ యజమాని స్వయంగా ఆ భూమి తనదైనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఆ భూమి డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఆర్ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వెంటనే అది క్లియర్ కాదు. అన్ని ఆధారాలున్న నిర్ధారణ పేరుతో అధికారులు పెండింగ్లో పెడతారు. నిబంధనల ప్రకారం దాదాపు 2 ఏళ్ల తర్వాతే అది క్లియర్ అవుతుంది.
ఈ చట్టం రావడంతో జిల్లా కోర్టులో సివిల్ కేసులు దాఖలు చేయడానికి వీలు లేకుండా పోయింది. వీటి స్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కో ట్రిబ్యునల్ చొప్పున 26 ట్రైబ్యునల్స్ను కేసులను త్వరతగిన పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఏపీలోని 563 కోర్టుల్లో చేయలేని పని కేవలం 26 ట్రిబ్యునల్స్ ఎలా పరిష్కరిస్తాయో అర్థం కావడం లేదు. ఈ కొత్త చట్టం ప్రకారం మనకు అందుబాటులో ఉన్న కోర్టులో కేసు వేయడానికి వీలు లేదని నిబంధన ఉండడం రాజ్యాంగ వ్యతిరేకం కూడా. యాక్చువల్గా కబ్జాలకు పాల్పడే బడా వ్యక్తులకు, కార్పొరేట్లకు భూములు దారాదత్తం చేసేట్లు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. పైగా ప్రభుత్వం చెబుతున్న అపీలేట్ అథారిటీ ఏ ప్రాతిపాదికన నియామకం జరుగుతుందో చట్టంలో స్పష్టంగా చెప్పలేదు. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఈ చట్టంపై న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త భూ హక్కుల చట్టాన్ని సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ హైకోర్టు చేపట్టింది. విచారణ టైంలో పిటిషనర్లు వాదిస్తూ కొత్త చట్టం అమల్లోకి రావడంతో స్థిరాస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలను సివిల్ కోర్టులు విచారణ చేపట్టడం లేదని హైకోర్టుకు తెలిపాయి. అయితే దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్, ల్యాండ్ టైటిలింగ్ అపీలేట్ అధికారులను కూడా నియమించలేదని చెప్పారు. సో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు బెంచ్ ఈ కేసును వాయిదా వేస్తూ తీర్పు చెప్పే వరకు జిల్లా కోర్టులు యథావిధిగా సివిల్ కేసుల విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సో ఈ చట్టం రాజ్యాంగ విలువలకు ఎలా వ్యతిరేకంగా ఉంది ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే అధికార దుర్వినియోగం జరగకుండా మన కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొవిజన్ ఉంది. అదే డివిజన్ ఆఫ్ పవర్ లేదా సెపరేషన్ ఆఫ్ పవర్. ఈ నిబంధన ప్రకారమే అధికారాన్ని 3 శాఖలుగా విభజించారు. అవే లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అంటే శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు. డెమోక్రసీలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల మేలు కోసం ప్రభుత్వానికి కొత్త చట్టాలు తీసుకొచ్చే బాధ్యత ఇస్తుంది. అండ్ పరిపాలన అంటే ఆ చట్టాలను అమలుపరిచే యంత్రాంగం. ఉదాహరణకు ఎంఆర్ఓ, కలెక్టరేట్, పోలీస్ వ్యవస్థ. అండ్ ఫైనలీ న్యాయ వ్యవస్థ అంటే కోర్టులు ఈ చట్టాలు ఎవరైనా అతిక్రమిస్తే శిక్షిస్తాయి, లేదా చట్టాలు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని న్యాయపరంగా విచారణ చేస్తాయి. భారత రాజ్యాంగంలో ఈ డివిజన్ ఆఫ్ పవర్ ఉద్దేశం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని క్రియేట్ చేయడం. ఇందులో ఏదైనా ఒక శాఖ తన పరిమితిని అతిక్రమిస్తే దానిని మరో శాఖ సరిచేస్తుంది. బట్ ఈ కొత్త చట్టంతో న్యాయశాఖ అధికారాలను తగ్గించేసి ఎగ్జిక్యూటివ్ శాఖకు ఆ అధికారాలను పెంచినట్టు అవుతోంది. దీనివల్ల అధికార దుర్వినియోగం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు, బట్ నిజంగా గ్రౌండ్ రియాలిటీలో దాని అమలు వలన నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి వ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.